హాయ్, నేను డాక్టర్ రమణారెడ్డి, డెంటల్ సర్జన్, స్పెషలిస్ట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నేను ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. లాస్ట్ 28 ఇయర్స్గా డెంటిస్ట్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనము కోవిడ్ సినారియో మూలాన యూనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్స్కి, డాక్టర్స్కి. ఈ ప్రాబ్లమాటిక్ టైంలో మనము ప్రాబ్లమ్స్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, పేషెంట్స్ చాలామంది అసలు డెంటిస్ట్ని కూడా చూడరు. దాని మూలాన కారణాలు అనేకంగా ఉంటాయి. పెయిన్ మూలాన, లేకపోతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మూలానో. సో అన్నీ మర్చిపోయి ఫస్ట్ డెంటిస్ట్, ఒక దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కాంటాక్ట్లో ఉంచుకోవడము, లేకపోతే ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ చేసుకొని ఒక డెంటిస్ట్లో కాంటాక్ట్లో ఉండడము చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం ఎటువంటి ప్రివెంటివ్ జాగ్రత్తలు తీసుకోవచ్చు, అది కూడా నేర్చుకుందాము. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలో కూడా చూద్దాము. జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే పేషెంట్స్ చూస్తారు. ఇంకో డెంటిస్ట్ కూడా అది చాలా కామన్ దిస్ థింగ్. కాకపోతే మనము వచ్చినప్పుడు చాలా పెయిన్, బాధలో ఉంటాము. సో ఆ పెయిన్, బాధలో మనం డెంటిస్ట్ పోయినప్పుడు రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కూడా ఉండము కోఆపరేట్ చేయడానికి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ ఏమైందంటే, మనకి ఒక ప్రోటోకాల్ లాగా ఎస్టాబ్లిష్ అయింది. మనం ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఒక టెలిఫోనిక్ కాల్ ద్వారానో, ఓ వీడియో కాల్ ద్వారానో మనం డెంటిస్ట్ని సంప్రదించవచ్చు. దానిలో చాలా మంచిగా దాదాపు 70-80% ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేసి డాక్టర్ గారు మీకు సరైన సలహా, మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనం డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామన్ మిస్టేక్స్ ఏమవుతాయో చూద్దాము. నేను ఎంత నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చాలామంది హోమ్ రెమెడీస్ పాటిస్తుంటారు, చిట్కాలు చేస్తుంటారు. అవి ఎంతవరకు పనిచేస్తాయో మనకు తెలీదు. బట్ కామన్గా మేము చూసే డెంటిస్ట్ చాలామంది కామన్గా చూస్తుంటారు. ఒక 5-10% పేషెంట్స్ చాలా హోమ్ రెమెడీస్ వాడి యాక్చువల్లీ సింపుల్ ప్రాబ్లమ్లే అగ్రవేట్ చేసుకుంటారు. మనకి జెందుబామ్ ఇవి చాలా కామన్గా ఉన్నాయి. దాంట్లో చాలా ఫిల్మ్ సాంగ్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జెందుబామ్ని బాగా అప్లై చేస్తారు. అది అప్లై చేసేప్పటికి అది ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఇంకా యాక్చువల్లీ విపరీతంగా అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందని ఆలోచించవచ్చు మనం. జనరలీ ఏంటంటే డెంటల్ పెయిన్ రాత్రి టైంలో ఎక్కువ వస్తుంది. ఆ టైంలో జనరలీ పేషెంట్స్ కూడా డెంటిస్ట్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇబ్బంది పడుతుంటారు. అందుకనే నేను ముందు చెప్పింది ఏంటంటే, ఒక ఫారిన్ కంట్రీస్లో ఒక ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఉంటాయి. మనం నార్మల్గా ఒక జనరల్ డెంటిస్ట్తో రిజిస్టర్ అయి ఉంటాము. మనకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవ్రీ 6 months మనం కాంటాక్ట్ చేసుకొని మనం ప్రివెంటివ్ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇదే టైంలో కూడా మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత వెతుక్కుంటూ కంగారు పడే బదులు ముందే ఒక మంచి డాక్టర్ని, చాలామంది డెంటిస్ట్ ఉన్నారు, మంచి డెంటిస్ట్ ఉన్నారు మనకి. లక్కీలీ ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ, మంచి స్పెషలిస్ట్ అవైలబుల్ ఉన్నారనమాట. సో మనం కాంటాక్ట్లో ఉండి ప్రాబ్లం టైంలో మనం సలహా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం చెప్పిందంటే మనం అప్లికేషన్, జెందుబామ్ అప్లికేషన్ అని చెప్పానమాట. సెకండ్ ఏం చేస్తారంటే కామన్ మిస్టేక్ ఏంటంటే ఐదర్ అప్లికేషన్ ఆఫ్ హాట్ ఆర్ కోల్డ్. అగైన్ ఇది కూడా ఎందుకు చేస్తారు పేషెంట్స్ అంటే అది టెంపరీ రిలీఫ్ ఇస్తుందన్నమాట. కోల్డ్ కానీ హాట్ కానీ డెంటల్ పెయిన్ కొంచెం టెంపరీ రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మూలాన అదేంటంటే ఎక్కువసేపు అప్లై చేసేప్పటికీ అగైన్ బ్లడ్, కోల్డ్ అప్లై చేస్తే ఏంటంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, హాట్ అప్లై చేస్తే బ్లడ్ సప్లై పెరిగిపోతుంది. ఇవి రెండు కూడా మనకి హీలింగ్ ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత మనం మెడిసిన్స్ ఇచ్చినా, యాంటీబయాటిక్స్ ఇచ్చినా, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా సరిగా పనిచేయవన్నమాట. అండ్ ఎస్పెషలీ పేషెంట్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డయాబెటీసో వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఇది ఇంకా బాగా అగ్రవేట్ అయ్యి చాలాసార్లు మనం పేషెంట్స్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో సింపుల్ ప్రాబ్లమ్స్ని మనము హోమ్ రెమెడీస్ చేసి కాంప్లికేట్ చేయకుండా సరైన డాక్టర్ని కన్సల్ట్ చేసి సరైన మెడికేషన్స్ కూడా తీసుకోవాలి. అగైన్ కామన్ మిస్టేక్, పేషెంట్స్ మెడికేషన్స్ తీసుకుంటుంటారు. అండ్ మన ఇండియాలో రెగ్యులేషన్స్ అవి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మన లార్జ్ పాపులేషన్కి హెల్ప్ చేయడానికని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇవి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉన్నా కూడా మెడికేషన్స్ కెన్ యాక్చువల్లీ డూ డ్యామేజ్ ఇఫ్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ. సో మనము ఏ మెడికేషన్స్ కూడా ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ డాక్టర్ అడ్వైస్తో
తీసుకుంటేనే మంచిదనమాట. అండ్ ఎస్పెషలీ చాలామంది ఈ పేషెంట్లో కోవిడ్ టైంలో భయపడి ఏం చేస్తున్నారంటే వారాల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారనమాట. దీని మూలాన చాలా డ్యామేజ్ అవ్వచ్చు, అల్సర్ అగ్రివేట్ అవ్వచ్చు, మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, లేని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో పెయిన్ కిల్లర్స్ని మనం ఎప్పుడు సింపుల్గా లైట్గా తీసుకోకూడదు, ఎందుకంటే ఎవ్రీ మెడికేషన్ హ్యాస్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ when used unnecessarily for a prolonged time they can cause damage. సో మనం మెడికేషన్స్ అవి వాడేటప్పుడు కూడా యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ ది డాక్టర్ అండ్ దెన్ టేక్ ది మెడికేషన్స్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఓవర్ కౌంటర్కి డాక్టర్కి ఏంటంటే డాక్టర్ సరైన మెడికేషన్, సరైన డోసేజ్, సరైన టైం పీరియడ్కి డాక్టర్ గారు ఇస్తారనమాట. సో సమ్టైమ్స్ ఓవర్ ద కౌంటర్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ మెడికేషన్స్ తీసుకుంటుంటాము, దాని మూలాన కూడా డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ జాగ్రత్త కూడా పేషెంట్స్ వహిస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఈ డిఫికల్ట్ టైమ్స్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ సరైన ప్రికాషన్స్తో డెంటిస్ట్ పేషెంట్స్ని చూస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాకపోతే ఎలెక్టివ్ ట్రీట్మెంటు, కొంచెం కాస్మెటిక్ ట్రీట్మెంటో లేకపోతే కొంచెం మనకి మోర్ టైం టేకింగ్ ప్రొసీజర్స్ని మనం కొంచెం డిలే చేసుకోవచ్చు. చాలా ఇబ్బందిగా ఉన్న, అర్జెంటుగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కాంటాక్ట్ చేయండి. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, నేను కూడా అండ్ ఎమర్జెన్సీ అండ్ అర్జెంట్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము విత్ ఆల్ నెసెసరీ ప్రికాషన్స్. సో దీనికి పేషెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే ఈ డెంటిస్టే కానీ సర్జన్సే కానీ ముందు నుంచి కూడా ఈ యాజ్ అ సర్జన్స్కి బాగా అలవాటు ముందు నుంచి అయినా ప్రికాషన్స్ చేసుకోవాలని. ఇది కొంచెం ఎక్స్టెండెడ్ ప్రోటోకాల్. ఇంతకుముందు మనం హెచ్ఐవి కానీ హెపటైటిస్ బి పేషెంట్సే కానీ కొంచెం కమ్యూనికబుల్ డిజీజెస్ ఉన్న పేషెంట్స్కి మనం ఈ పీపీ వాడి జాగ్రత్తలు బాగా వాడి చేసేది. సేమ్ థింగ్ మనం కొంచెం ఎక్స్టెండెడ్ ప్రోటోకాల్స్ కొంచెం యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మనము హ్యాపీగా మనం పేషెంట్స్కి డెంటల్ ట్రీట్మెంట్ అందజేయచ్చు. ఇప్పుడు మనము డెంటిస్ట్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమింది, ఇప్పుడైనా కోవిడ్ టైంలో అయినా ఎప్పుడైనా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ మనము డెంటిస్ట్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు చాలా టైం ఉంది కాబట్టి ఇది నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెంటిస్ట్ దగ్గర చెప్పేది కొత్తగా ఏం ఉండదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కార్డియాలజిస్ట్ దగ్గర వేరే డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, అది ఒక కొత్త రెజిమెన్ ఉంటుంది. మేబీ మీరు ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే ఇంకో సంథింగ్ న్యూ యూ హ్యావ్ టు డూ. మనం డెంటల్ కేర్కి మనం అందరం చేస్తాం, పొద్దున లేచినప్పుడు ఫస్ట్ చేసేదే అది అనమాట. సో మనం బ్రష్ చేసేది సరైన బ్రష్ వాడుతున్నామా, సరైన పేస్ట్ వాడుతున్నామా, సరైన పద్ధతిలో చేస్తున్నామా, ఇది మీ డెంటిస్ట్ ద్వారా మీరు కనుక్కొని చేసుకోవచ్చు. జనరల్ కామన్ మిస్టేక్ ఏంటంటే చాలామందికి టీత్ మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలని ఏం చేస్తారంటే బాగా విగ్రస్గా బ్రష్ చేస్తారనమాట, దాని మూలాన బ్రష్లు అరిగిపోతాయి అన్నమాట. సో నార్మల్గా ఏం చేయాలంటే 3 to 4 monthsకి మనం బ్రష్ చేంజ్ చేయాలా, మీడియం బ్రష్ వాడుకోవాలా. ఇందులో ఫ్యాన్సీ బ్రషెస్ ఏం అవసరం లేదు, మనకు అల్ట్రాసానికే కానీ మనకి ఎలక్ట్రికల్ బ్రషెస్. ప్రాపర్ మెథడ్, ప్రాపర్ పేస్ట్, ప్రాపర్ టెక్నిక్ మీకు మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి మీరు ఈవెన్ వీడియో డెమాన్స్ట్రేషన్ కూడా తీసుకోవచ్చు. మీరు ఈవెన్ ఇనఫ్ సోర్సెస్ ఆర్ దేర్ ఆన్ ది యూట్యూబ్. బట్ మీ డెంటిస్ట్తో చూసి అది వెరిఫై చేసుకోండి మీరు చేసేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఎందుకంటే డెంటిస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలిసిపోతుంది ఎక్కడ కరెక్ట్గా బ్రష్ చేస్తున్నారు, ఎక్కడ సరిగ్గా చేయట్లేదు అని. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను 18 years అప్పుడు డెంటల్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు నాకు కూడా బ్రష్ చేసేవాడిని కాదు. సో నాకు కూడా అప్పుడు గార పట్టింది. సో ఫస్ట్ క్లీనింగ్ నేను చేయించుకున్నప్పుడు డెంటల్ స్కూల్లో మా కాలేజ్లోనే ఉస్మానియాలో నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు చేయించుకున్నాను అనమాట. సో డెంటల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలామందికి ఒక భయంకరమైన భయంతో కూడింది ఉంటుందన్నమాట. సో అందుకనే ఫస్ట్ మనం ఒక డెంటిస్ట్తో ఒక ఫ్రెండ్గా ఒక ర్యాపో డెవలప్ చేసుకుంటే ఏంటంటే మన ఫర్దర్ ఇఫ్ అట్ ఆల్ అట్ ఎనీ టైం ఫ్యూచర్లో మన ఎక్స్పీరియన్స్ ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. సో మనం మన ఫియర్ని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, మన కంఫర్ట్ జోన్ ఎలా ఉంటుంది ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. పిల్లల్ని కూడా యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్ళేది అని ఒక సైకాలజీ ఉంది మన ఇండియన్ మైండ్ సెట్లో.
మన వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే రిలీజియస్గా 6 మంత్స్కి ఒకసారి వెళ్తారనమాట. అది స్టాండర్డైజ్డ్. ఎందుకంటే మనకు 6 మంత్స్లో తెలిసిపోతుంది అనమాట, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా రావట్లేదా అని మనకు తెలుస్తుంది అనమాట. సో చెక్ చేసి డాక్టర్ గారు చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని మనం రెగ్యులర్ ప్రివెంటివ్ కేర్ బ్రషింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం అందరూ కూడా జనరలీ, నేను అదే డెంటల్ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు కూడా ఒకటేసారి బ్రష్ చేసేవాడిని. మనము కంపల్సరీగా 2 టైమ్స్ బ్రష్ చేయాలి. పొద్దున ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు. నిద్రపోయే ముందు ఎందుకు చెప్తామంటే మనకి నైట్లో మనకు ఉమ్మి ఆ సలైవా నోట్లో ఏదైతే వస్తుంది అది మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. సో సలైవాలో లాట్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అది ప్రివెంట్ చేస్తాయి అనమాట. సో నోరు డ్రై అయినప్పుడు మనకు బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి పొద్దున్నే అందుకనే దుర్వాసన కూడా వస్తుంది అనమాట. సో అందుకనే రాత్రి బ్రష్ చేసుకోవడం అనేది ఒకటి మంచి హ్యాబిట్ అనమాట. కొంతమంది రాత్రి చేసుకోకపోతే ఈవినింగ్లో కూడా చేసుకోవచ్చు. అట్లీస్ట్ 12 hour గ్యాప్లో మనం కంపల్సరీగా బ్రష్ చేసుకోవచ్చు. తర్వాత తిన్న తర్వాత మంచిగా శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. మంచిగా రిన్స్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇక్కడ స్టక్ అయిన ఫుడ్ సబ్స్టెన్సెస్ ఉంటే అవన్నీ కూడా వెళ్తుందన్నమాట. కొంచెం ఏజ్ పెరిగినా కొద్దు ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫైబ్రస్ సబ్స్టెన్సెస్ అంతా టీత్లో స్టక్ అవుతూ ఉంటుందన్నమాట. దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు ఫిక్స్ చేస్తారు. లేకపోతే కొన్ని క్లీనింగ్ డివైజెస్ ఉంటాయి మనకి, ఇంటర్ డెంటల్ క్లీనింగ్ డివైజెస్ అని ఉంటాయి. అందులో 3-4 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అది మీ డాక్టర్ మీకు చూసి సజెస్ట్ చేస్తారన్నమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మంచిగా శుభ్రంగా 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. 4 monthsకి ఒకసారి మనం బ్రష్ చేంజ్ చేసుకోవాలి. ఇవి 2 చేస్తే సరిపోతుందా, నాకు ప్రాబ్లమ్స్ రావా అంటే, మనము డైటరీ హ్యాబిట్స్, మనం ఎన్నిసార్లు తింటున్నాము, ఏమి తింటున్నాము. ఈ కోవిడ్ టైంలో అందరికీ చాలా ఫ్రీ టైం ఉంది. అన్ని బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ బాగా తింటున్నారు. సో దీని మూలాన డెఫినెట్లీ షుగర్ మీకు ఇష్టమైతే బ్యాక్టీరియా కూడా షుగర్ బాగా ఇష్టం ఉంటుంది. అది షుగర్ని యాసిడ్ కింద కన్వర్ట్ చేసి టీత్ని బ్రేక్ డౌన్ చేస్తుంది అనమాట. సో అందుకనే మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫర్ డెంటల్ హెల్త్ ఆల్సో. సో డైట్ అనేది మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఎస్పెషలీ కోవిడ్ టైంలో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ షుగరీ ఐటమ్స్, స్టిక్కీ ఫుడ్స్, అగైన్ ఉట్టి షుగరే కాకుండా ఎనీథింగ్ స్టిక్కీ, పంటికి స్టిక్ అయ్యే అవకాశం ఉంటే కుకీసే కావచ్చు, వేరే ఎనీ అదర్ టైప్ ఆఫ్ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ కావచ్చు. దీని మూలాన ఏంటంటే అక్కడ స్టిక్ అయిపోయి స్లోగా అది పన్ను పుచ్చిపోవడం అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే తిన్న తర్వాత బాగా శుభ్రంగా రిన్స్ చేసుకోవాలి. ఇంకోటి స్వీట్స్ అవి ఇవి అన్అవాయిడబుల్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే, మీల్స్ మధ్యలో తినే బదులు మీల్తో పాటు తింటే ఏంటంటే ఆ సలైవా నోట్లో బాగా ప్రొడ్యూస్ అవుతుంది మీల్ టైంలో. సో అది కొంచెం న్యాచురల్ క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మనం కంప్లీట్ అవాయిడ్ చేయకపోతే అట్లీస్ట్ మీల్తో పాటే మనం ఆ షుగరీ ఐటెం తినేస్తే కొంచెం రీజనబుల్గా బెటర్గా ఉంటుందన్నమాట. ఇంకో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మనం మన పెద్దల నుంచి కూడా నేర్చుకుంది ఏంటంటే టంగ్ క్లీనింగ్ అనమాట. సో టంగ్ మీద చాలా బ్యాక్టీరియా డిపాజిట్ అయి ఉంటాయి. మనం టంగ్ క్లీనర్తో కానీ ఈవెన్ టూత్ బ్రష్తో కూడా టంగ్ క్లీన్ చేసుకోవచ్చు. మనము బాగా శుభ్రంగా ఉంచుకుంటే టంగ్ కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా కాదనమాట. సో టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాంతోపాటు మనం గమ్ మసాజ్, మంచిగా ఫింగర్తో బ్రషింగ్ చేసిన తర్వాత పొద్దున రాత్రిపూట మసాజ్ చేస్తే కొంచెం గమ్స్కి ఒక ఫిజియోథెరపీ లాంటిది అవుతుంది. సో గమ్స్ హెల్త్ అనేది పెరుగుతుందన్నమాట. దీంతోపాటు మనకు యాజ్ ఆల్ జనరల్ డాక్టర్స్ రికమెండ్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ and complete wholesome food with all the vitamins and nutrients. ఎస్పెషలీ మనకి బి కాంప్లెక్స్, విటమిన్ సి ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 2 డెఫిషియన్సీస్ ఉంటే మనకు నోట్లో అల్సర్స్ రావడం జరుగుతుంది. ఎస్పెషలీ పిల్లలకి ఎగ్జామ్ టైంలో కానీ, ఈరోజు రేపు ఇప్పుడు మనం పిల్లలు చాలాసేపు ఆన్లైన్ క్లాసెస్, దీంట్లో వితౌట్ ఎనీ మోషన్ దే ఆర్ గోయింగ్ టు సెట్. సో మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఆ టెన్షను, ఆ స్టడీ వర్క్లోడ్ మూలాన నోటి అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని విటమిన్ సి, బి కాంప్లెక్స్ లోడెడ్ ఫుడ్ తీసుకుంటే మనకి అల్సర్స్ అనేటివి మనకి అవాయిడ్ చేయొచ్చు.
లాస్ట్లీ జనరల్ కమింగ్ బ్యాక్ టు హోమ్ రెమెడీస్, మనకి ఏంటంటే టీత్ గ్రాడ్యువల్గా పెరుగుతుందన్నమాట. మనం సటిల్ సైన్స్ ఇస్తుంది. ఫస్ట్ లైట్గా ఏదో గాలి తగిలినప్పుడు లేకపోతే ఏదో తిన్నప్పుడు సెన్సిటివిటీ జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ ఇండికేటర్ అనమాట. జనరల్గా ఏం చేస్తారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే ఓవర్ ది కౌంటర్ డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడేస్తారు. ఎందుకంటే టీత్ అరిగిపోయిందేమో అనుకొని మనం అది వాడుతుంటాము. టీత్ అరిగితేనే కాదు, టీత్ పుచ్చిపోయినా కూడా మనకు ఆ సెన్సిటివిటీ డెవలప్ అయ్యి స్లోగా డెవలప్ అయ్యి బాగా డీప్గా వెళ్ళిపోతే బాగా సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా సివియర్ పెయిన్ వచ్చినప్పుడు ఇంకా ఎటువంటి పని చేయవు. అందుకనే మనకు స్లైట్గా సెన్సిటివిటీయో లేకపోతే జూవమనడమో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి డెవలప్ అయితే మనం ఫస్ట్ కన్సల్ట్ చేసి దానికి ప్రికాషన్, పన్ను పుచ్చిపోయిందా లేకపోతే గమ్ డిజీజ్ ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా దాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. జనరలీ డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఓన్లీ 40, 50, 60 ఇయర్స్ తర్వాత మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ యంగ్ పేషెంట్స్ కూడా మనం ఈ డీసెన్సిటైజింగ్ పేస్ట్ వాడితే మనం ఏంటంటే యాక్చువల్లీ ప్రాబ్లమ్ని అగ్రవేట్ చేసుకుంటాం అనమాట. అందుకనే మనం ప్రాపర్ కన్సల్టేషను, ఎగ్జామినేషను చాలా సింపుల్ అనమాట. ఈరోజు రేపు లాస్ట్ ఫైనల్ చెప్పాల్సింది ఏంటంటే మనం సింపుల్గా మనము టెలిఫోనిక్ కాల్స్, టెలి వీడియోస్లో నా పేషెంట్స్ లాస్ట్ 3 monthsలో మంచి ఫొటోస్ పంపిస్తున్నారు అనమాట. ఈవెన్ నాట్ సో ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ ఆల్సో ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఫొటోస్. నాకు అసలు చూడకుండానే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ మళ్ళీ అవసరమైతే ఎమర్జెన్సీగా ఏమైనా ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తున్నాను అనమాట. సో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని మన ఓరల్ హెల్త్ని కాపాడుకొని అవసరమైతే డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడానికి హెసిటేట్ చేయకూడదు. సో విషింగ్ ఎవ్రీబడి గుడ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.